అలానే మీరు పల్లకి మోసేటప్పుడు ముందర వాళ్ళ కాళ్ళు వెనక వాళ్ళ కాళ్ళు చూసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్లో అక్కడ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి కాబట్టి మీరు నడిచేటప్పుడు చూసుకొని నడవండి. నడుపుకొని ఒక్కో ప్రదక్షిణకి 15 మంది దాకా పల్లకి మోయొచ్చు. కాబట్టి ఒక్క పరిక్రమణ అయిపోగానే అంటే ఒక ప్రదక్షిణ అయిపోగానే మీ అంతటా మీదే స్వచ్ఛందంగా అవతల వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. మూడో తరపు గట్టిగా అనాలి. జై గురుదేవ దత్త. గోవింద గోవింద. పల్లకి సేవలో ఉన్నవాడే లోపలికి రండి. పల్లకి పుట్టులో లేని వాళ్ళు లోపలికి రావాలి. గోవింద గోవింద గోవింద. ఎర్ర తీసేమా. గోవింద 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 గోవింద